రామాయణం త్రేతాయుగంలో జరిగింది. మహాభారతం ద్వాపర యుగంలో జరిగింది. ఈ రెండిటికి కొన్ని వేల ఏళ్ళు వ్యత్యాసం ఉంది. కానీ మీకు తెలుసా ఈ రెండు పురాణ కథల్ని కలిపే కొన్ని అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి అని? రామాయణంలో యుద్ధం చేసిన వీరులు మహాభారతంలో కూడా ఉన్నారా? రావణుడి బంధువు పాండవుల కోసం కోట కట్టాడా? ఈరోజు వీడియోలో మనం చూడబోయేది రామాయణ మహాభారతాల మధ్య ఉన్న ఆ షాకింగ్ లింక్స్. ఆంజనేయుడు రామాయణంలో రాముడి బంటుగా మనకు తెలిసిన హనుమంతుడు మహాభారతంలో కూడా కనిపిస్తాడు. భీముడు హనుమంతుడు ఇద్దరూ వాయుపుత్రులే. ఒకసారి భీముడు గర్వాన్ని అణచడానికి హనుమంతుడు ముసలి వానరం రూపంలో అడ్డుపడతాడు. అంతేకాదు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలవడానికి ఒక అదృశ్య శక్తి కారణం. అది అర్జునుడి రథంపై జెండాలో ఉన్న హనుమంతుడే. అందుకే ఆ రథానికి కపిధ్వజం అని పేరు. రావణుడి భార్య మండోదరి తండ్రి మయాసురుడు. ఈయన రాక్షస శిల్పి. రామాయణంలో రావణుడి కోసం అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. మరి ఈయన మహాభారతంలో ఏం చేశాడు? కాండవన దహనంలో అర్జునుడు ఈయన్ని కాపాడుతాడు. దానికి ప్రతిఫలంగా మయాసురుడు పాండవుల కోసం మయాసభను నిర్మిస్తాడు. ఆ సభలోని మాయాజలం వల్లే దుర్యోధనుడు అవమానపడతాడు. అదే చివరికి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. జాంబవంతుడు రామాయణ కాలంలో రాముడి శక్తిని చూసి ముగ్ధుడైన జాంబవంతుడు ఒక్కసారైనా రాముడితో యుద్ధం చేయాలని కోరుకుంటాడు. రాముడు నవ్వుతూ వచ్చే యుగంలో నీ కోరిక తీరుస్తా అంటాడు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సమంతకమణి కోసం జాంబవంతుడితో ఏకంగా 28 రోజులు యుద్ధం చేస్తాడు. తనను ఓడించింది సాక్షాత్తు ఆ రాముడే అని తెలుసుకున్న జాంబవంతుడు తన కూతురు జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇవే కాకుండా పరశురాముడు, విభీషణుడు, దుర్వాస మహర్షి వంటి ఎందరో ఈ రెండు యుగాలను కలిపే వారధులుగా నిలిచారు. చూసారా, మన పురాణాల్లో ప్రతి చిన్న విషయానికి ఒక లింక్ ఉంటుంది. వీటిలో మీకు బాగా నచ్చిన విషయం ఏది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.